బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. కాళేశ్వరం కమిషన్ ఎదుటి విచారణకు హాజరయ్యేందుకు ఫామ్ హౌస్ నుంచి స్టార్ట్ అయ్యారు. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ భారీ ర్యాలీగా బయలుదేరారు. కేసీఆర్ వెంట ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఉన్నారు. ఇక నేరుగా బీఆర్కే భవన్ లోని కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. మరోవైపు తన నివాసం నుంచి బీఆర్కే భవన్ కు కేటీఆర్ కూడా చేరుకున్నారు. ఆదర్శ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు కేటీఆర్ చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తొలిసారి విచారణను ఎదుర్కోబోతున్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కానున్నారు. ఇక ఉదయం 11:30 లోపు బీఆర్కే భవన్ చేరుకోనున్న కేసీఆర్ ఓపెన్ కోర్టులో పాల్గొంటారా లేదంటే ఇన్ కెమెరా ఎంక్వైరీ కోరుకుంటారా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ ఇతర అంశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, కేసీఆర్ ను కమిషన్ ఎలా విచారించనుంది? దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? 11:30 ప్రాంతంలో కేసీఆర్ బీఆర్కే భవన్ చేరుకునే అవకాశం ఉంది. తో పాటు ఎవరైతే ముందుగా పేర్లు ఇచ్చారో వాళ్ళని మాత్రం లోపలికి అలో చేసే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ విషయంలో విచారణ ఎలా ఉంటుందన్నటువంటి ఒక ఆసక్తి మాత్రం నెలకొంది. ఆయన ఓపెన్ కోర్టులో విచారిస్తారా లేకపోతే ఇన్ కెమెరాలో ఎంక్వైరీ చేస్తారనేటువంటి అంశం మీద కొంచెం అందరిలోనూ ఆసక్తి ఉంది. అయితే ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం మాత్రం ఓపెన్ కోర్టులోనే విచారించే అవకాశం అని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కమిషన్ దాదాపు 114 మంది సాక్షులను విచారించింది. అందరినీ కూడా ఓపెన్ కోర్టులోనే విచారించింది. అధికారులను అదేవిధంగా గుత్తేదారులకు సంబంధించి అయితే ముందుగా అఫిడవిట్లు తీసుకుని ఆ తర్వాత ఓపెన్ కోర్టులోనే క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మొన్న హరీష్ రావు అదేవిధంగా ఈటల రాజేందర్ ఇద్దరిని కూడా ఎంక్వైరీ పిలిచినప్పుడు వాళ్ళని కూడా ఓపెన్ లోనే విచారించారు. కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి అనేక అంశాల మీద ప్రశ్నించారు. ఇప్పుడు కూడా కేసీఆర్ సంబంధించి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఈ డైలమా నెలకొంది. ఓపెన్ కోర్టులో కాకుండా ఇన్ కెమెరాలో ఆయనను ఎంక్వైరీ చేస్తారు పీసీ ఘోష్ అన్నారు. కానీ ఇప్పుడైతే ఇక్కడ కమిషన్ కార్యాలయం మాత్రం ఓపెన్ కోర్ట్ హాల్ ను సిద్ధం చేశారు. ఏదైతే ప్రాసెస్ ఇంత ముందుకు ఎట్లా హరీష్ రావు, ఈటల రాజేందర్లు లేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళకి ఎట్లయితే ప్రాసెస్ ఉందో అదే ప్రాసెస్ లో ఫాలో అవుతున్నారు. అంటే దాని ప్రకారం మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా ఓపెన్ కోర్టులోనే ఎంక్వైరీ చేసే అవకాశం అయితే ఉందని మనకు తెలుసు. ఎట్లాంటి అవుతారు, ఏం ప్రశ్నించే అవకాశం ఉంది అనే అంశం మీద కూడా అందరిలోనే ఆసక్తి ఉంది. దాని మీద చూస్తే ఖచ్చితంగా కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్టు సంబంధించి మొదటి నుంచి కూడా అన్ని తానే వ్యవహరించారని, మొత్తం నిర్ణయాలు నేనే తీసుకున్నానని చెప్పి కేసీఆర్ అనేక సభల్లో చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ అంశాన్ని ఖచ్చితంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తుమ్మిడిహెట్టి దగ్గర ఉండాల్సినటువంటి బ్యారేజీని తీసుకొచ్చి ఇక్కడ మేడిగడ్డ దగ్గర నిర్మించడానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకోసం మార్చాల్సి వచ్చింది, ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, అసలు క్యాబినెట్ అప్రూవల్ అనేది దానికోసం ఉందా అనే క్వశ్చన్లు అడిగే అవకాశం. దాంతో పాటు ఏదైతే కమిషన్ ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదల వ్యవహారాన్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం సుందిల్లో సీపేజీలు ఉన్నాయి. అసలు ఈ మేడిగడ్డ అన్నారం సుందిల దీనికి అయినటువంటి ఖర్చు ఎంత, మేడిగడ్డ కుంగడం వల్ల జరిగినటువంటి నష్టం ఎంత, ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గుత్తేదారు సంస్థకు ఎందుకు ముందే కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు, ఎందుకు బ్యాంక్ షూరిటీలను కూడా వాళ్ళకు రిలీజ్ చేశారు, ఈ అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. దీంతో పాటు నిధుల సేకరణ కోసం కాళేశ్వరం కార్పొరేషన్ కూడా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఉద్దేశం ఏంటి, ఎందుకోసం దాన్ని ఏర్పాటు చేశారు, ఎక్కడి నుంచి నిధుల సమీకరణ చేశారు, నిధుల రీపేమెంట్ అంటే ఏదైతే లోన్స్ ఉన్నాయో దాని రీపేమెంట్ సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు, ఆ అంశాలకు సంబంధించి క్యాబినెట్ లో చర్చించారా, ఇవి కూడా అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అంటే నిధుల సమీకరణ కోసం ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మరి ఆ రుణాలు తిరిగి చెల్లించడం కోసం అంటే ఆదాయం జనరేట్ చేయడం ఎట్లా, దాన్ని తిరిగి చెల్లించడం ఎట్లా అనే అంశాలను క్యాబినెట్ లో చర్చించాలా, దానికి క్యాబినెట్ ఆమోదం ఉందా అనేటువంటి ఈ అంశం కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి అంటే మొదటి విచారణ కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. అయితే ఈయనకంటే ముందు ఇప్పుడు ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి హరీష్ రావు, ఈటల రాజేందర్ ను కమిషన్ ప్రశ్నించింది. వాళ్ళిద్దరు చెప్పిన ఆన్సర్స్ లో ప్రధానంగా క్యాబినెట్ అప్రూవల్ అనేటువంటి అంశాన్ని కానీ టెక్నికల్ కమిటీ లేదంటే ఎక్స్పర్ట్ కమిటీల అప్రూవల్ అనేటువంటి అంశాలను మెన్షన్ చేస్తూ వచ్చారు. అంటే ఏదైనా పనికి సంబంధించి అంటే నిధుల విడుదల కానీ లేకపోతే నిధుల ఖర్చు కానీ లేకపోతే రీడిజైనింగ్ కానీ లేకపోతే వ్యాప్కో సంస్థకు చెల్లింపులు కానీ బ్యారేజీ స్థలం మార్చడం కానీ ఈ అంశాలన్నీ కూడా క్యాబినెట్ అప్రూవల్ తో జరిగాయని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చెప్తారనేటువంటి ఆసక్తి ఉంది. ఎందుకు అంటే ఆయన అంటే ప్రతిసారి కూడా నేనే మొత్తం చేసిన అని చెప్పుకునేటువంటి కేసీఆర్ ఇప్పుడు క్యాబినెట్ ఆమోదము లేదంటే అధికారుల మీద తోసేస్తారా అనేటువంటి
అంశం కూడా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా హరీష్ రావు విచారణ మొత్తం మనం అబ్జర్వ్ చేసినట్టయితే హరీష్ రావు చెప్పిన విధంగానే, అంటే ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు చాలా సార్లు నోటీసులు వచ్చిన తర్వాత డిస్కస్ చేశారు, ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఏం డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళకు ఆన్సర్ చేయాలి కమిషన్ ముందు, ఎట్లాంటి అంశాలను ప్రస్తావించుకోవాలి, ఒకటి కమిషన్ పలానా క్వశ్చన్ అడిగితే దానికి ఎట్లా ఆన్సర్ చేయాలనే అంశాలకు సంబంధించి ముందే ప్రిపేర్ అయిన నేపథ్యంలో హరీష్ రావు కూడా ఆన్సర్లన్నీ కూడా చాలా జాగ్రత్తగా చెప్పారు. ఏ అంశం అడిగినప్పుడు కూడా ఆయన క్యాబినెట్ అప్రూవల్ అని, లేకపోతే ఏదైతే మొత్తం అధికారులకు సంబంధించిన పాత్ర గురించి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటూ మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అట్లాంటి ఆన్సర్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. ప్రధానంగా డిజైన్ మార్పుకు సంబంధించి కానీ, కంప్లీషన్ సర్టిఫికేట్ గురించి కానీ, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, దానికి రీపేమెంట్ సంబంధించి కానీ కమిషన్ ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా దాన్ని క్యాబినెట్ లేదంటే అధికారులు లేదంటే అంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల మీద తోసేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని హరీష్ రావు విచారణ జరిగినప్పటి నుంచి కూడా ఈ చర్చ జరుగుతుంది. ఇప్పుడు చూడాలి మాత్రం ఏం జరుగుతుంది. కానీ మొత్తంగా మాత్రం మనం అర్థం చేసుకోవాల్సిన మాత్రం ఓపెన్ కోర్టు ఉంటుందా లేకపోతే ఇంకెమరా ఉంటుంది అన్నటువంటి చర్చ మాత్రం ఇంకా సస్పెన్స్ అయితే ఉంది. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, వీళ్ళు చేస్తున్నటువంటి ఏర్పాట్లు మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఆయనకు ఓపెన్ కోర్టులోనే ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. క్రాస్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది అన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూస్తే మనకు అర్థమవుతుంది మాత్రం.